నీవు ఆడపిల్లల భద్రత గురించి మాట్లాడే నైతిక అర్హత ఉందా? నీవా ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రివి? నీవు చెప్తే మేము వినాలా? సంబా రాసుకో అనగానే రాసుకోవాలా? నీ నిజాయితీ గురించి, నీ కులం గురించి, నీ మాటల గురించి నువ్వు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి కాబట్టి నువ్వేం చెప్పినా నడిచిపోద్ది. ఈ 3 సంవత్సరాలు నడిచిపోతుంది. లా అండ్ ఆర్డర్ గురించి ఎవరెలా? లా అండ్ ఆర్డర్ ఉన్నవాడు 40 కార్లు వేసుకొని టాప్ మీద కూర్చొని కాలు ఇలా పెట్టుకొని టీషర్ట్ వేసుకొని ఇలా వస్తాడా సినిమాల్లో లాగా? మోటార్ వెహికల్ రూల్స్కి అది వ్యతిరేకం కాదా? నీకు ఆ రోజు లా అండ్ ఆర్డర్ తెలియలేదా? ఆ రోజే నిన్ను కూర్చోబెట్టి కాళ్ళకి కాళ్ళు కీళ్ళకి కీళ్ళు యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇప్పించినట్టయితే గత ప్రభుత్వం నీకు ఈరోజు ఈ మాటలు వచ్చాయి కాదు. ఆ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం, చావలేని ప్రభుత్వం. నువ్వు ఇక్కడికి ఆంధ్రాకి వస్తారంటే 400 మంది పోలీసులను పెట్టి ఆపటం తప్ప మనం ఏం చేయలే. మాటలకి చేతలకి చాలా తేడా ఉంటుంది. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు దాన్ని తెలుసుకుంటే మంచిది. ఇక సుగాలి ప్రీతి కేసు విషయంలో పూర్తి స్థాయిలో ఫెయిల్యూర్ అయింది మీరు. గత ప్రభుత్వం ఎంతో కొంత వాళ్ళ కుటుంబానికి జస్టిఫికేషన్ చేసే ప్రయత్నం చేసింది. ఒక 5 ఎకరాల పొలం ఇచ్చింది, ఆ పిల్లకి వాళ్ళ ఫాదర్కి జాబ్ ఇచ్చింది, వాళ్ళకి ఏదో బతుకు తెరువు చూపించింది, వాళ్ళకి రావాల్సిన కాంపన్సేషన్ ఇచ్చింది, ఈ కేసును సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేస్తూ ఒక జీవో ఇచ్చింది. ప్రపంచానికి ఎంతో కొంత ఆ కుటుంబం ఈరోజు కొద్దిగా బతికున్నది అంటే కారణం గత ప్రభుత్వంలో చేసిన ఎఫర్ట్స్. మర్డర్ జరిగింది మీ ప్రభుత్వంలో, ఛార్జ్షీట్ చేసింది మీ ప్రభుత్వంలో, ఆధారాలు సేకరించింది మీ ప్రభుత్వంలో, ఆధారాల మ్యానిపులేషన్ జరిగింది మీ ప్రభుత్వంలో. 2017, 2018లో ఆధారాల మొత్తం మ్యానిపులేషన్ జరిగింది మీ ప్రభుత్వంలో. ఆ రోజు 2018లో నీకు చంద్రబాబు నాయుడుతో కొన్ని విభేదాలు వచ్చిన కారణంగా 2018లో బయటకు వచ్చి 2018 నుంచి ఇండిపెండెంట్గా పోరాటం చేసి చంద్రబాబు నాయుడిని పచ్చిబూతులు తిట్టి, నారా లోకేష్ని పచ్చిబూతులు తిట్టి, ఆ రోజు సుగాలి ప్రీతి దొరికింది కదా లడ్డూలాగానే సుగాలి ప్రీతిని తీసేసుకొని కేసుని తీసుకొని లక్షల మందితో వెళ్ళి పోరాటం చేసి ఈరోజు ప్రభుత్వం మారేటప్పటికీ వైసీపీ గవర్నమెంట్లో ఆధారాలు మాయమైపోయినాయి అని చెబితే ప్రజలు నమ్మరా? ఆ ప్రజల నమ్మకాన్ని ఇది కాదమ్మా, ఇది వాస్తవం, ఇది డాన్ రికార్డు, ఇలా ఉంటుంది అని చెప్పాల్సిన బాధ్యత ప్రజాస్వామ్యవాదులుగా మా మీద ఉండదా? అంటే నువ్వు సినిమా హీరో కాబట్టి, ఉప ముఖ్యమంత్రి కాబట్టి, లక్షల మంది అభిమానులు ఉన్నారు కాబట్టి మీరేం చెప్తే అది నమ్మేస్తామా? లేకపోతే మీ వెనక మీడియా ఉంది కాబట్టి, మీ వెనక ఆ కూలి మీడియా ఉంది కాబట్టి మీ మీడియా ఏది రాసేస్తే అది నిజమైపోతుందా? సుగాలి ప్రీతి మీద డిబేట్ పెట్టండి మీ జనసేన పార్టీ ఆఫీస్లో, నేను వస్తా. పెట్టండి సార్, ఆధారాలు ఎక్కడ మాయమైపోయినా నేను చెప్తా. మీ పార్టీలో ది మోస్ట్ నాలెడ్జబుల్ పర్సన్ ఎవరున్నారు, ఆ పర్సన్ కూర్చోబెట్టండి, మీ అధికార ప్రతినిధిని కూర్చోబెట్టండి సార్. డాక్యుమెంట్లతో నేను వస్తా. ఎక్కడ ఆధారాలు మిస్ అయినాయో చూద్దాం. ఇటుపక్క వైసీపీ వాళ్ళని కూర్చోబెడదాం, ఇటుపక్క జనసేన వాళ్ళని కూర్చోబెడదాం, అటుపక్క తెలుగుదేశం వాళ్ళని కూర్చోబెడదాం, ఇటుపక్క నేను కూర్చుంటారండి. విల్ హ్యావ్ ఏ కామన్ ప్లాట్ఫామ్ టు డిస్కస్. We will explore the issues to the world. అబద్ధాల పునాదుల మీద కట్టినటువంటి జనసేన అధినేత గోడ ఒక్కరోజు కూలిపోతుంది సార్. అది నిలబడదు. మీలో నిజాయితీ లేదు, మీ మాటల్లో నిజాయితీ లేదు. మీరు అబద్ధాల కోట మీద కట్టినటువంటి పునాదులు అవన్నీ ఎంతకాలం నిలబడతాయి? 2029లో ప్రజల బుద్ధి చెప్పరా మీకు? 2029లో కట్టగట్టి కృష్ణానదిలో పడారా మీ పార్టీని? నీకేం పోయింది? రోజుకు నెలకు 100 కోట్లు వస్తేనే దాన్ని తీసుకుని ఏదో ఊరు వెళ్ళిపోతావు ఫ్లైట్ వేసుకొని. పోయేది ఇక్కడ జనసేన కార్యకర్తలు, పోయేది ఇక్కడ నాయకులు. మిమ్మల్ని నమ్ముకొని రోజు బావుబామని మీడియాలో మాట్లాడుతాను. ఒక్కొక్కడికి బడిత పూజ జరుగుతుంది 2029 తర్వాత. రక్షించడానికి మీ జనసేన నాయకుడు కాదు కదా. జనసేన నాగబాబు అక్కడ కూర్చొని జబర్దస్త్ స్కిట్లు వేసుకుంటా ఉంటాడు. ఆయనేం రాడు. పవన్ కళ్యాణ్ అసలు ఆంధ్రాలోనే కనపడ్డు. ఇప్పుడు తెలంగాణ వాళ్ళు కూడా తంతారు కాబట్టి ఇంకేదో ఊరు వెళ్ళిపోతాడు ఆయన. కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా ఒక పార్టీ మీద ఒక గౌరవ హోదాలో కూర్చున్నప్పుడు మీరు మాట్లాడే మాటకి కొంత క్రెడిబిలిటీ ఉంచుకోండి. ప్రజలకు అబద్ధాలు వాస్తవాలు చెప్పొద్దు. వాస్తవాలను విశదీకరించడానికి వాచింగ్ డాగ్స్ లాగా మేము ఉన్నాం. నెంబర్ 2, సాయి కృష్ణ క్లుప్తంగా 5 నిమిషాలు.